పాస్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఈస్టర్ రోజున 30 కోట్ల రూపాయలు విడుదల చేసి గౌరవ వేతనం అందించడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల ఎంపీ సాన సతీష్ బాబు కార్యాలయంలో ఏపీ పాస్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞత సభ నిర్వహించారు. కార్యక్రమాన్ని పరిమి ఐజాక్ ప్రార్థన చేసి ప్రారంభించారు. ఏపీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోసా అబ్రహాం అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉందని, అన్ని మతాలను గౌరవించేది కూటమి ప్రభుత్వమని అన్నారు. పాస్టర్ మోసా అబ్రహాం మాట్లాడుతూ పాస్టర్స్ గౌరవ వేతనం విషయంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందించారు. ఈ కార్యక్రమంలో శాలిం రాజా, దొరబాబు పెద్ద సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే సత్తా దమ్ము ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మనందరం గుర్తించి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాం. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి అలాగే కూటమిగా ఏర్పడి ఈరోజు సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లోనూ కూడా మనం మిగిలిన రాష్ట్రాల్లో అన్ని తినట ముందుంటున్నాం. దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక విధం. సరే, మన విషయానికి వచ్చినప్పటికీ ఇది మనం లౌకిక దేశంలో ఉన్నాం. అన్ని మతాలని గౌరవించడం, అన్ని మతాలకి వాళ్ళ హక్కులను కాపాడటం పాలకులుగా మా యొక్క కర్తవ్యం, మా బాధ్యత. కాబట్టి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే మనకి అన్ని రకాలుగానే రక్షణ హక్కుల్ని కూడా కల్పించారు. దాన్ని మనందరం కూడా మరి బాధ్యతగా తీసుకుని పాలకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయవలసిన బాధ్యత మా మీద. ఇమ్మీడియట్లీగా నిజంగా మరి మేము ఆశించలేదు, నేనే కాదు మేమెవరూ ఆశించలేదు. స్పెషల్ కేర్ తీసుకొని చంద్రబాబు గారి దగ్గర కూర్చొని ఆ మైనారిటీ డిపార్ట్మెంట్ ఎండీని పిలిపించి 9 కోట్లు కాదు, మధ్యాహ్నం 2, 3, 4, 5 గంటల వరకు ఎండీతో నేను టెక్స్ట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఎంత వస్తుందో తెలియదు కానీ ఇవాళ రిలీజ్ అవుతుందని జీవో. వాస్తవానికి అయితే జీవో రిలీజ్ కాకుండా డబ్బులు పడతాయని ఎవరు చెప్పరు. కాకపోతే మా నేషనల్ ఒక ఆయన అడుగుతారు, జీవో రాకుండా డబ్బులు ఎలా పడతాయని చెప్తున్నారని అడిగితే ఆయన అన్నారు, సార్ ఫోన్ చేశారు నాకు, జీవో వచ్చేసింది 30 కోట్లు కానీ. అంత పనేంటి, ఒక ఉన్నతమైన స్థాయిలో 35 నియోజకవర్గాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ చేసి గెలిస్తే ఆయన అంత స్థాయిలో ఉన్న గొప్ప వ్యక్తి నాకు ఫోన్ చేసి జీవో విడుదలైంది, కొద్ది నిమిషాలు డబ్బులు వస్తాయని చెప్పడం అంటే మనందరి పట్ల చాలా అపారమైన ప్రేమ కలిగి సేవకులందరినీ ప్రోత్సహించాలని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అనుసంధానంలో పనిచేస్తున్న టీం ఉంది. అందుకు ముఖ్యమంత్రి గారి బట్టి చప్పటి కొట్టు ప్రభునామాన్ని. చాలా మంది నిరుత్సాహంలో ఉన్నారు. నేను ఇప్పుడు ఒకటే మాట్లాడినా, లేదు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసేటువంటి మనిషి. ఎవరు ఏది పెట్టినా అది మంచి అయితే అది ఎప్పుడు కొనసాగిస్తారు తప్ప దాన్ని ఎప్పుడు ఆపు చేయరు. ఆపు చేసేటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి లేదని మొట్టమొదటి చెప్పాను నేను. ఎందుకంటే మాట చెప్తున్నాను, 83 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం జెండా పట్టుకున్నది మొదలుకొని నేటి వరకు ఒక కార్యకర్తగా నా కుటుంబము, నా బిడ్డలు, నా బంధువులు కార్యవర్గంగా ఉంటూ నమోదవుతూ కంటిన్యూ అవుతున్నటువంటి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, ఒకవేళ ముందు వచ్చిన పార్టీలో ఆ నాయకుల దగ్గరికి వెళ్ళినా చాలా మంది అనేవారు, ఇది పక్కా తెలుగుదేశం వీడెందుకు వస్తున్నాడండి ఎక్కడికని. ఒకటే మాట, మనం ఏది పట్టుకున్నామో దాన్నే కొనసాగించాల్సిన